22వ అధ్యాయములో వ్రాయబడిన జీవజలపు నది ఎప్పుడు ఎక్కడ అనే ఒక అద్భుతమైన అంశాన్ని మనం నేర్చుకుందాం. ఎందుకంటే 22వ అధ్యాయం కూడా ఎప్పుడో నెరవేరిందనే సంగతిని కనుక మనం ఆలోచిస్తే అద్భుతంగా ఉంది. ఆత్మ నేర్పు మాటలను ఆత్మనేర్పు సంగతులతోనే సరిచూసుకొని మన జ్ఞానాన్ని పెంచుకుందాం. సర్వోన్నతుడైన దేవునికి, సర్వేశ్వరుడైన పరమ తండ్రికి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి దేవాది దేవుడికి, ఆ దేవుని చేత అధికారం ఇవ్వబడి ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి క్రీస్తు యేసు ద్వారానే రక్షణ మార్గంలో నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ సహాయముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా, దేవుని ప్రియకుమారుడిగా, మనుషులందరికీ ప్రభువుగా అంగీకరించిన మీ అందరికీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు అధికారము గల నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. మనందరము మరణ పర్యంతరము నేర్చుకునే విద్యార్థులమే కనుక ఎవరును తన జ్ఞాన అతిశయము చేత గర్వపడకుండా, తనకున్న వాటి చేత అతిశయం అంటే గర్వపడకుండా మన సంఘాన్ని అనేకులకు మాదిరికరంగా చూపించాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మనం సంఘముగా ఏదైతే సమాజముగా కూడుకుంటున్నామో దాని యొక్క విలువ, దానికి ఉన్న శక్తి, దానికి ఉన్న బలాన్ని ఈరోజు మనం రుచి చూడబోతున్నాం. అందుకే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయములో వ్రాయబడిన జీవజలపు నది ఎప్పుడు ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎప్పుడు ప్రవహిస్తుంది అనే ఒక అద్భుతమైన అంశాన్ని మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఇంతవరకు ప్రకటన గ్రంథాన్ని చెప్పిన భక్తులందరూ మరి అది జరగబోయే గ్రంథం అని ఒక్కొక్క గ్రంథాన్ని ఏ సంవత్సరం జరుగుతుందో కొందరిని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఏ సంవత్సరంలో ఒక దూత కుమ్మరింపు ప్రారంభమైందో, ఏ సంవత్సరంలో ఇశ్రాయేళ్లకు రాజ్యం ప్రారంభమైందో బైబిల్లో చెప్పబడింది అని తప్పుడు సమాచారం ఇచ్చారు. ఎందుకంటే ఇశ్రాయేళ్లకు రాజ్యం ఇస్తానని యేసుప్రభు ఎక్కడ వాగ్దానం చేయలేదు, దేవుడు ఎక్కడ వాగ్దానం చేయలేదు. ఇశ్రాయేలు విడవబడిన జాతి. ఇప్పుడు యూదుడైనా ఇశ్రాయేలుడైనా అందరూ క్రీస్తు రాజ్యంలోనికి రావాలి తప్ప, క్రీస్తు పరిపాలనను అంగీకరించాలి తప్ప ఇంకా ధర్మశాస్త్రం అనే బానిసత్వంలో ఉండకూడదు. కానీ ఇంకా మన భక్తులు ఆ విషయమే మాట్లాడుతూ ఈ యొక్క ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం కూడా ఎప్పుడో నెరవేరిందనే సంగతిని కనుక మనం ఆలోచిస్తే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మనం చదువుకొని ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథం, ప్రకటన ఎక్కడెక్కడో రాసిన పుస్తకాలను, ఎవరెవరో రాసిన పుస్తకాలను కాపీ కొట్టి చెప్పిన భక్తులు ఈరోజు ఆత్మనేర్పు మాటలను ఆత్మనేర్పు సంగతులతోనే సరిచూసుకొని మన జ్ఞానాన్ని పెంచుకుందాం. ఆత్మనేర్పు మాటలంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది కనుక ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏదైతే చెప్పబడిందో ఏది ఎక్కడ నెరవేరింది, ఏది ఎప్పుడు నెరవేరుతుంది అని
బైబిల్ ప్రకారంగా మనం ఆలోచించాలి. చాలామందికి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం చివరి నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము ఇదిగో ఇప్పుడు చెప్పబడిన మాటల వరకు నెరవేరిన దానినే యోహాను గారు మరలా ప్రవచించారని గుర్తుపెట్టుకోవాలి. ఇది చదవాలి అంటే, ఇది అర్థం కావాలి అంటే ఇదే యోహాను గారు 10వ అధ్యాయము ఆఖరి మాటలో ఒక ఆజ్ఞను పొందాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 9 నుండి, నేను ఆ దూత యుద్ధకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకిమ్మని అడగగా దానిని తీసుకొని తినివేయి, అది నీ కడుపుకు తేనె వలె మధురంగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకం దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని నోటికి మధురముగా ఉండెను కానీ చేదాయను. ఇక్కడ చూడాలి, బుక్ ఏంటి, తినడం ఏంటి, అవునా కాదా? ఆలోచన చేయగలిగితే ఈ బుక్ జీవవాక్యం అంటే పాత నిబంధన గ్రంథానికి సంబంధించింది. అందులో జరిగినవన్నీ మరి ఈయనకు ప్రత్యక్షపరచబడ్డాయి గనక ఆ చరిత్ర చూస్తుంటే బాగానే ఉంది, కానీ తిన్న తర్వాత ఏదైతే నోటికి తీపి ఉంటుందో కడుపుకు ఖచ్చితంగా చేదవుతుంది. ఇదే విషయం హెచ్కేల్లో కూడా ఉంటుంది. హెచ్కేల్ కూడా ఒక పుస్తకాన్ని తింటాడు. అక్కడ అది మనం ఆలోచించగలిగితే రివర్స్ ఉంటుంది. హెచ్కేలు 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. వారి 2 నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించి సెలవయ్యగా బా ఇక్కడే ఆపేశాడు. ఇది యోహాను, ఇది హెచ్కేలు అంటే క్రీస్తు పూర్వం. నా కడుపుకు చేదాయనని చెప్పలేదు ఆయన, నోటికి తేనె వలె ఉంది. కానీ యోహాను దగ్గరికి వచ్చేసరికి ఆ పుస్తకం మరలా తింటే దాని ఎఫెక్ట్ మారిపోయింది. ఎందుకంటే ఆయనున్న పరిస్థితులు వేరు. ఎందుకంటే అది క్రీస్తు పూర్వం కాలము, ఇది క్రీస్తు శకములో ఉన్న కాలములో ఆయన జీవిత చరమాంకంలో ఉన్నాడు కనుక జరిగిన సంగతులన్నీ చూస్తే ఆయన ఏమంటారు, అది అరిగించుకోలేక కడుపుకు చేదైంది పరిస్థితి. ఆ తర్వాత 11వ వచనంలో ఏమంటాడంటే, అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియో బుక్లో ఏముందంటే, క్రీస్తుకు పూర్వం ధర్మశాస్త్ర కాలములో ఆ రాజుల గురించి, ఆ యొక్క ప్రజలను గురించి, ఆ జనములను గురించి, ఆయా భాషలో మాట్లాడు వారి గూర్చి అనేక మంది మరలా, అంటే ఏదైతే చరిత్ర రాశాడో బైబిల్లో, రాజులు మొదలుకొని ప్రజలు మొదలుకొని అవన్నీ యోహాను గారు చూస్తే దేవుడు ఇశ్రాయేలును వదిలేసిన సంగతి, దేవుడు ఇశ్రాయేలును శిక్షించిన సంగతి ఆయన కడుపుకు చేదైపోయింది. ఇలాంటి ప్రజలు ఇలాంటివి అయిపోయారా అని ఆ సంగతులు మరలా చెప్పటానికి 11వ వచనం నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు కనుక ఆలోచిస్తే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము, అందులో 2 సాక్షులు ఉంటారు. ఇప్పటికీ 2 సాక్షులు వస్తారు అనే బోధ ఉంది, కానీ ఆ 2 సాక్షులు వచ్చి వెళ్ళారు అని బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆత్మనేర్పు సంగతులు సరిచూస్తే ఆ 2 ఎప్పుడొచ్చారు? వాళ్ళు క్రీస్తుకు పూర్వమే మోషే, ఏలియాలు. అంటే జరిగిన సంగతే చెప్పాడు 11వ అధ్యాయంలో. ఆ తర్వాత 12, ఆ తర్వాత 13 క్రూర మృగం అంటాడు, 666 అంటాడు. సముద్రంలో నుంచి ఒక క్రూర మృగం వచ్చింది అంటే
మనుషుల చేత ఎన్నుకున్న ప్రభుత్వాలే మనుషుల్ని క్రూరంగా ఏలటం ప్రారంభించింది. దేవుడిచ్చిన ప్రజాస్వామ్యాన్ని కాదని సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజును నియమిస్తే ఆ రాజు వారిని భక్షించేవారిగా తయారయ్యాడే తప్ప రక్షించేవాడుగా లేడు. అలా రాజులు తమ శరీర భోగ లాలస కోసం 2 రాజ్యాలుగా విడిపోయి కొట్టుకు సచ్చి బానిసత్వంలోనికి తీసుకోబడ్డాడు. ఆ చరిత్ర అంతా చూస్తే యోహాను గారి కడుపుకు చేదు. ఆలోచించాలి. అందుకని ఇలా ఒక్కొక్కటి క్రూరముఖం వచ్చేసింది, ఇంకా రాలేదని ఒకడు అంటున్నాడు. 666 ముద్ర పడుతుంది, ఇంకా పడుతుందని ఒకడు అంటున్నాడు. తప్పుడు అంటే మనల్ని నిద్రపుచ్చుతున్నారే తప్ప వాక్యానుసారంగా మెలకువగా ఉండండి. సంగతులు సమాప్తమైపోయినాయి, అవునా కదా? ఇవి ఒక్కటే మిగిలింది. ఏంటిది అది? యేసుక్రీస్తు 2వ రాకడ. ఇప్పుడు కనుక మనం ఆలోచిస్తే జకరియా గ్రంథానికి వెళ్దాం. అన్ని సంగతులు చెప్పొచ్చు కానీ సమయం లేదు కనుక జకరియా మలాకి చెప్తాను. జకరియా గ్రంథం 14వ అధ్యాయం. జకరియా 14లో యేసు ప్రభు తన మొదటి రాకడలో 4వ వచనం, యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఒలీవ కొండ మీద ఆయన పాదములు మోపగా తూర్పు తట్టునకును నడిమికి ఏర్పడును. బా కిందికి జరుగుతూ ఆ దినము 7వ వచనంలో ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము. అదో ఇది తూర్పు సగము. అబ్బా, ఆ దినమున యెహోవా ఒక్కడే అని, అవునా కదా? 3 దేవుళ్ళు లేరని, ఎస్ ఇతడు ఒక్కడే దేవుడు అని తెలియజేయబడుతుంది అని హెచ్కేలు ప్రవచనం చెప్పాడు. ఇప్పుడు ఆ హెచ్కేలు ప్రవచనం ఇంకా జరగబోతుంది అంటున్నారే తప్ప ఆల్రెడీ జరిగిపోయింది. యెహోవా ఏర్పాటు చేసిన దినం అంటే అది క్రీస్తు మరణ దినం. ఆ రోజు యేసు ప్రభు ఒలివ కొండల మీదకి వెళ్ళాడు, అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఆయన శిలువ మరణం జరిగినప్పుడు బండలు బద్దలాయను. ఆ తర్వాత ఒలివ కొండ 2గా చీలిపోయింది. అందులో నుంచి వాక్యం బయటికి వెళ్ళి జీవ జల నది అంటే వాక్యం, పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు తర్వాత ఆత్మచేత నడిపింపబడిన వాళ్ళు జీవ జలాన్ని పారింపజేశారు అనేది జకరియా ప్రవచనం. అది ఆల్రెడీ యేసుక్రీస్తు మరణ దినాన ఆ తర్వాత పునరుత్థానుడై పరిశుద్ధాత్మను కుమ్మరించిన దినాన జీవ జలాలు తూర్పు దేశానికి పడమటి దేశానికి అంటే వెస్ట్రన్ కంట్రీస్కి ఈస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోయింది. అసలు అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఇక మలాకి 4వ అధ్యాయం అది నెరవేరింది. కానీ ఇంకా ఒకడు మేరియం బ్రెన్హామ్ అనేవాడు నేనే ఈ మలాకి ప్రవచించిన ప్రవక్తనని తప్పుడు బోధ చేశాడు. ఎందుకంటే ఇక్కడ నాకు ముందుగా నీ దూతను పంపుతాను, అతడు నా త్రోవ సరళము చేస్తాడు, అతడు తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టుకు తిప్పుతాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే యెహోవా ఏర్పాటు చేసిన భయంకరమైన మహాదినము రాకమునుపు అని ఉంటుంది. సో ఆ మహాదినమే యేసు మరణ దినం. దానికి ముందు యోహాను గారు వచ్చారు, యేసుక్రీస్తుకు బాట మార్గము సరళము చేసి వెళ్ళిపోయాడు. అంటే ప్రకటన గ్రంథం అంటే మలాకి గ్రంథం వరకు ఏదైతే ప్రవచించారో ఆ ప్రవక్తల ప్రవచనాలన్నీ యేసుక్రీస్తులో నెరవేరి యేసుక్రీస్తు మొదటి రాకడలోనే నెరవేరిపోయినాయి. ఇంకా మీరెవరు ఎవరి మాట వినకూడదు. ఇప్పుడు మంచి సంగతులను మనం ఆలోచిద్దాం. ప్రకటన గ్రంథానికి రండి. ఇది 22వ అధ్యాయం కూడా జరిగిందా
జరగబోతుందా? 1 నుంచి చదువు. ఏమంటున్నాడంటే, మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయో గొర్రెపిల్ల యొక్కయో సింహాసము వద్ద నుండి రాజవీధిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ పట్టణము పైన చెప్పాడు ఏంటిదంటే పరలోక పట్టణం. ఆ పరలోక పట్టణంలో వీధులు ఎలా ఉంటాయి అన్నాడు, బంగారు వీధులు అన్నాడు. వాటి దర్వాజాలు 12 దర్వాజాలు, 12 అపోస్తుల గుణగణాలను పూల్చి, ముత్యము, పగడము, అవునా కదా, గోమేధికము, ఏదో ఉంటుంది కదా, వైఢూర్యము, ఇలాంటివన్నీ ఆ అపోస్తుల గుణాలు పరలోక పట్టణానికి ఎంట్రీ వర్ణించాడు. ఆ పరలోక పట్టణమే నూతన యెరూషలేము, అదే జీవము గల దేవుని సంఘము. అది పరలోకము నుండి భూలోకానికి దిగొచ్చింది ఆల్రెడీ. 21లో చెప్తాడు, అది దిగి వచ్చుట నేను చూసి తిని అంటాడు. అంటే ఎప్పుడొచ్చింది ఇది? ఆ పట్టణంలో పాలిభాగస్తుడైన, ఆ రాజ్యంలో పాలిభాగస్తుడైన యోహానను నేను అని 1వ అధ్యాయంలో చెప్తుంటాడు. అంటే పరలోక పట్టణం అన్నా, నూతన యెరూషలేము అన్నా, దేవుని రాజ్యం అన్నా, క్రీస్తు సంఘం అన్నా, అది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా మీకు? పెంతెకొస్తేనే పండగ దినాన పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపుతో 12 మంది అపోస్తలుల మీద కుమ్మరించగా అక్కడి నుంచి ఆ పరలోక పట్టణం 3000 మందితో ప్రారంభమైతే అందులో నుంచి జీవజల నదులు పారాయి. ఆ జీవజల నదులే ఎలాంటివట? స్ఫటికము వంటి తెల్లనిది. అంటే స్ఫటికం ఎలా ఉంటుంది? స్వచ్ఛమైన తెలుపు. అంటే మనం అప్పుడప్పుడు వాటర్ చూడాలి, ఐస్ వాటర్ చూడాలి. ఇక్కడ కాదు. నేను కొన్ని ప్లేసుల్లో చూశాను, కింద రూపాయి బిల్లు వేస్తే కనబడుతుంది. స్వచ్ఛమైన నీరు కొండల్లో నుంచి పారుతుంది. ఆ కొండల్లో నీరు చూడాలంటే మీరు మహానందికి వెళ్ళాలి. కర్నూలు జిల్లాలో మహానంది అని ఒకటి ఉంటుంది. అబ్బాయి అక్కడికి వెళ్తామా కాదు, అక్కడ నువ్వు చూడవలసింది ఏ దృష్టితో చూడాలో ఆ దృష్టితో చూస్తే అందులో రూపాయి బిల్లు వేస్తే స్వచ్ఛంగా మనకు కనబడుతుంది. పెద్ద హౌజ్ లాంటి నీళ్ళు 24 అవర్స్ కొండల నుంచి వస్తాయి నాన్ స్టాప్గా. అది మనకు ఉదాహరణ. కొండ, అవునా కదా? నిజానికి మనం ఆలోచిస్తే ఆ కొండ సంఘములో నుంచి బయటికి వెళ్ళాలంటే జీవజల నది. ఇప్పుడు కూడా కొండల నుంచి నీళ్లు పారుతాయి. మీరు కనుక కొన్ని ప్లేస్లోకి వెళ్తే, మీరు అలాగే గంగా నది, ఇక్కడ కాదు హరిద్వార్కి వెళ్తే అక్కడ హరిద్వార్లో తెల్లగా ఉంటుంది నీళ్ళు, నది మొత్తం. ఎందుకంటే ఐస్ వాటర్ అది, ఏ కల్మషం లేని నీరు. అంటే అక్కడ చూడాలి మీరు. అబ్బే మేము ఇక్కడ కూడా వెళ్తామా అని అంటే, నో, యూ వాంట్ టు సీ. ఎందుకంటే అనుభవంతో వస్తే కానీ నీకు అర్థం కాదు. నేను ఎలా చెప్పగలంటే ఇవన్నీ చూశాను. మీటింగ్లకు వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా తప్పనిసరిగా అక్కడున్న చారిత్రక కట్టడాలను, గుళ్ళను, అవునా కదా, పరిస్థితులను గమనించి దాని వలన అవి మనకు బైబిల్కి ఎంతవరకు ఉపయోగపడతాయి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే ఈ ప్రకటన గ్రంథంలో స్వచ్ఛమైన పటికము వంటి జీవజల నది అన్నాడు. అంటే ఇప్పుడు ఆ నది ఎలాంటిదట? నెలకు దేవుని సింహాసనము, క్రీస్తు సింహాసనం అంటే దేవుని రాజ్యం. అంటే సంఘంలోనే ఈరోజు క్రీస్తు సింహాసనం ఉంది, క్రీస్తు అధికారం ఉంది, ఇక్కడ దేవుని అధికారం ఉంది. ఇంకెవరి అధికారం చెల్లదు. ఒకవేళ నువ్వు అలాంటి అధికారానికి లోబడకపోతే నువ్వు ఈ రాజ్యంలో సభ్యుడు కావు, ఈ సంఘంలో సభ్యుడు కావు. అందుకనే సంఘాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలో ఆ రోజు అపోస్తలులు మనకు మాదిరిగా ఉన్నారు కనుక నేను కూడా, అవునా కదా, మీరు ఆలోచన చేయగలిగితే మీకు స్వతంత్రం ఇచ్చారు. మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడుతురే. మీరు లేట్ వస్తారా, ముందు వస్తారా, వింటారా, వినరా అనేది నన్ ఆఫ్ మై బిజినెస్. మీరు దాన్ని దుర్వినియోగం చేసుకుంటే నాశనమయ్యేది మీరే, అది గుర్తుపెట్టుకోవాలి. సో
అలాంటి జీవజలమైన నది అంటే ఏమాత్రము కల్మషము లేనిది, అంటే కలిపి చెరుపనిది. ఈరోజు మనం ఆ బోధను చూపిస్తున్నాం ఈ సంఘానికి. దీంట్లో కలిపి సొంత జ్ఞానము, అవునా కదా, అపోస్తలు చెప్పని బోధను కలిపి ఈరోజు ఇక్కడ వాక్యం బయటకు వెళ్తుంది. ఇది ఆ ఏమంటారు, అది పరలోక పట్టణము, ఇందులో నుంచి జీవజల నది ఎప్పుడు పారుతుందన్నాడు యోహాను సువార్తలో. మీరు చదివితే, ఎవడైతే చదవబడిన వాక్యంలో యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 38వ వచనం చదవండి. బా, జీవజల ఎప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన దేవుని కుమారుడని నమ్మి, ఆయనే మనకు ప్రభు అని, రాజని విశ్వసించి ఈ సంఘంలో సభ్యుడవైతే, ఈ రాజ్యంలో సభ్యుడవైతే నీ కడుపులో నుంచే వస్తాయి అంటున్నాడు జీవజల నదులు. అంటే ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మరి ఆ సంఘము, ఆ రాజ్యము, ఆ పట్టణము, ఇదిగో ఇప్పుడు సంఘమే. ఈ సంఘంలో నుండి ఎలాంటి వాక్యం వెళ్ళాలి? స్ఫటికము వంటి, ఆలోచన చేయాలంటే అచ్చమైన అపోస్తలుల బోధ ఎప్పటి వరకు ఉండేది? స్ఫటికము వంటి బోధ ఆనాటి కాలంలో 3వ శతాబ్దం ఎప్పుడైతే నైసియా సభ జరిగిందో 325 సంవత్సరాల నాడు అనేక మంది రోమా ప్రభుత్వానికి లొంగిపోయిన బిషపులు ఆ కాన్స్టంటైన్ అనే వాడిని తృప్తిపరచడానికి కలిపి చెరిపెడు బోధలు వచ్చాయి. అంటే అప్పటి నుంచి స్ఫటికము వంటి వాక్యము ఏమైపోయింది? మలినమైపోయింది. ఒకప్పుడు మన హైదరాబాద్లో మూసీ నది ఎలా ఉండేది? అందరూ స్నానాలు చేసి అందరూ వాడుకునే వాళ్ళంట. ఇప్పుడు ఎలాగైంది? అర్థమైందా మీకు? ఒకప్పుడు యోర్దాను నది, అప్పుడు యేసుక్రీస్తు కాలంలో స్వచ్ఛమైన స్ఫటికము వంటిది, అందులో వాడుకునే వాళ్ళు, అందరూ ఈ బాప్తిసాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేమైంది? పోయి చూసి వచ్చినాడు చెప్తాడు, బురద, కంపు. కానీ ఏం చేస్తాం, అలా మునగాలి కదా, మునిగితే పరలోకం అనుకొని మునిగి వస్తున్నారు ఇప్పుడు పోయి. ఇప్పుడు సంఘాలలో కూడా ఆ మురికి వాటరే, మురికి బోధనే ఉన్నది తప్ప, ఇదిగో ఇలాంటి బోధ రావాలి అని ఆ బోధ అప్పుడే బయటికి వెళ్ళింది. ఒకప్పుడు ఈ యూదుల దగ్గర లేదా యూదా మతాధికారుల దగ్గర బంధింపబడిన వాక్యం క్రీస్తు మరణంతో బయటకు వచ్చేసింది. యూదుల నుంచి మనకు వచ్చింది వాక్యం. అయినా మళ్ళీ అది పట్టుబడ్డది. తెలుసా మీకు? మళ్ళీ ఆ రోజు రోమన్స్ వీళ్ళు ఏమంటారు, పోపులు, వారి ద్వారా బంధింపబడితే అప్పుడు జనాలు ఎవరికి రాకపోయేది. కానీ మహానుభావుడు మార్టిన్ లూథర్ వచ్చి మళ్ళీ ఒరిజినల్ బైబిల్ను బయటికి తీశాడు. ఆ యొక్క రోమన్ క్యాథలిక్ వాళ్ళ కబంధ హస్తాల నుండి అసలు సిసలైన వాక్యాన్ని బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు మళ్ళీ ప్రకటన చేయబడింది. కానీ మళ్ళీ సంఘాల్లో ఈ బోధ కలిపి జరపడం ప్రారంభించింది. ఇప్పుడు ప్రతి సంఘం చేయవలసిన బాధ్యత ఏంటంటే ఆనాడు అపోస్తలులు చేసిన బోధ. అందుకే 1వ శతాబ్దంలో ఆ సంఘము సమాజముగా, సామ్యవాదము కలిగిన సంఘముగా తమ చిరాస్తులు అమ్మి అందరూ తగ్గించుకొని ఒక పరలోక పట్టణంగా, అంటే పరలోకానికి ఎత్తబడేవారుగా ఉండగలిగిన సంఘమే ఇదిగో ప్రకటన గ్రంథంలోని 22వ అధ్యాయంలో చెప్పబడింది. కిందికి వెళ్తే నది యొక్క ఆవలను ఈవలను, అంటే నది వెళుతున్నప్పుడు రెండు పక్కల జీవవృక్షం ఉన్నది. వాక్యం, జీవవృక్షం అంటే వాక్యం. ఇదిగో 66 పుస్తకాలతో కలిగినది ఇప్పుడు మనకు ఇది జీవవృక్షం. ఆ జీవవృక్షాన్ని ఏం చేశారంటే 12 మంది ఇచ్చారు. ఇచ్చి ఏం చేస్తున్నారు? అది నెలకు 12
కాపులు కాస్తది. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై. ఇది పరలోకంలో జరుగుతుందా? ఇంతవరకు మీరు విన్నారు, పరలోక రాజ్యంలో జరుగుతుందా? పరలోకంలోకి వెళ్ళినాక ఇక్కేడుదిరా బాబు, ఇది పరలోకంలో ఎత్తబడిన తర్వాత సంఘం అంటున్నాడు ఒకడు. ఆడికి వెళ్ళినాక రోగాలు ఎందుకు? అక్కడ వెళ్ళినాక రోగం రాదు. రోగాలన్నీ ఇక్కడ తగ్గించుకున్నాడే పరలోక రాజ్యంలో సభ్యుడు. అలా ఏ రోగం లేనివాడు పరలోకం వెళ్తాడు. ఒకవేళ ఈ రాజ్యంలో నువ్వు కుట్రతో కానీ వాక్యాన్ని వినే దశలో లేకుండా నీ ఇష్టాలను నెరవేర్చడానికి వచ్చినావు అనుకో, అలాంటి వాటికి ఈ జీవవృక్షం యొక్క ఆకులు స్వస్థత. అంటే బైబిల్లో నుంచిన దేవుని మాటలు విని నువ్వు స్వస్థత తెచ్చుకోవాలి. దేనికి స్వస్థత? మళ్ళీ ఆత్మరోగం, లొంగే పరిస్థితి లేదు. దేవుని వాక్య ప్రకారంగా బతుకురా అంటే నేనెందుకు బతకాలని నా ఇష్టం అన్నాం అనుకో, మందు ఇస్తున్నాం, ఆ మందు పని చేయకపోతే మన బాధ్యత కాదు. ఆ మందును సరిగ్గా వాడుకొని నీవు స్వస్థత పొందాలి. ఇది ఆనాడు సంఘము 12 మంది అపోస్తుల చేత, అవునా కదా, ఆ యొక్క ఇశ్రాయేళ్ల చేత ప్రారంభ సంఘం 12 మంది అపోస్తుల చేత ఫలించుచు నెల నెల, ఎందుకన్నాడంటే అప్పటికి వాళ్ళు నెల నెల కూడుకునే వాళ్ళు, ధర్మశాస్త్ర ప్రకారంగా పండుగలు చేసేవారు. అలాంటి సమయంలో ఇచ్చి వాళ్ళను మొదటి శతాబ్దం సంఘంలో దేవుని వాక్యాన్ని వాళ్ళకు స్వస్థపరిచి సంఘంలోనికి నడిపించారు. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? ఇది కూడా జరిగిన సంఘటనే, ఇప్పుడు జరుగుతున్న సంఘటనే కానీ జరగబోయే సంఘటన కాదు. హెచ్కేల్ గ్రంథానికి వెళ్తాం. హెచ్కేల్ గ్రంథంలో ఏదైతే హెచ్కేల్ గారు దర్శనం చూశారో ఆ దర్శనమే ఇప్పుడు దాన్ని రివీల్ చేస్తున్నాడు. దాని నెరవేర్పును మనకు తెలియజేశాడు యోహాను గారు. అది చదివారు 47:12 నుంచి చదివితే చాలు, మొత్తం వద్దు కానీ. హెచ్కేలు 9 నుంచి చదువుదాం. వడివడిగా పారు ఈ నది వచ్చు చోట నెల జరచడంలో నీవు బ్రతుకునో. అంటే ఈ వాక్యం ఎక్కడికి వెళ్తాదో వాళ్ళు బతుకుతారు. ఈ యొక్క స్ఫటికము వంటి జలం వెళ్తేనే వాళ్ళు బ్రతుకుతారు తప్ప, కలిపి చెరిపడి మురికి వాక్యాన్ని విన్నవాడు ఇంకా మురికిలోకే వెళ్తున్నాడు తప్ప, ఒరిజినల్గా స్వచ్ఛమైన ఈ వాక్యాన్ని కనుక ప్రకటిస్తే జలచరములన్నీ ఏమైతే బ్రతుకుదురు. చూసావా, చేపలు ఎందుకు చెప్పాడు? చెప్పాడా లేదా? ఎందుకంటే అప్పుడు అపోస్తులు ఏం డ్యూటీ? వాళ్ళందరూ చేపలు పట్టుకునే వాళ్ళు. ఆ చేపలు పట్టుకునే వాళ్ళని యేసు ప్రభువు చేంజ్ చేశాడు. నిన్ను మనుషులను పట్టుకునే జాలరుగా చేస్తున్నాడు. అంటే ఇది ఆల్రెడీ జరిగిపోయింది. జాగ్రత్తగా విన్నట్టయితే ఆ నది వచ్చింది. ఇప్పుడు హెచ్కేల్లో దర్శనం ఏదైతే వచ్చును అన్నాడో, పార్ను అన్నాడో, అది ఆల్రెడీ క్రీస్తు మరణ సమాధి పునరుత్థానంతో ప్రారంభమై ఆనాటి అపోస్తలులు ఏం చేశారట చూద్దాం. బా, ఎవరేశారు? వల విసిరితే చేపలు వచ్చాయి కదా. ఇప్పుడు యేసు ప్రభు చేంజ్ చేశాడు. నువ్వు వల విసురు, నీకు విస్తారంగా చేపలు పడతాయి అన్నాడు. ఆ రోజు పేతురు వల విసిరాడు, మొత్తం 3000 చేపలు దొరికాయి. తెలుసా మీకు? ఆలోచన చేస్తే ఇది హెచ్కేల్ గ్రంథం యొక్క నెరవేర్పు ప్రకటన గ్రంథంలో మళ్ళీ యోహాను గారు చెప్తున్నారు. జరిగింది మాత్రం యేసు మొదటి రాకడలోనే, ఆయన మరణ పునరుత్థానంలోనే జరిగింది తప్ప రెండవ రాకడలో జరిగేది కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవడైనా మిమ్మల్ని మోసపరిచే అవకాశం ఉంది కనుక మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను నేను. 12 నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. ఈ ఆకులు చూసావా, వాటి ఆకులు
ఈ వాక్యము ఎన్నటికీ వాడిపోదు. చెట్లాకులు అంటే వాడిపోతాయి, కానీ ఈ జీవవృక్షం యొక్క ఆకులు అంటే దీనిలో మాటలు ఆకాశము భూమి గతించిన కానీ నా వాక్యాలు గతించవు అన్నాడు. నా మాటలు గతించవు. ఈ మాటలే మందు. ఈ వాక్యమే మీకు మందు. మీ రోగం పోవాలి అంటే వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని తినండి, వాక్యాన్ని మింగండి, అరిగించుకోండి. కొన్నిసార్లు అరగదు, కొందరికి అరగట్లేదు. ఇప్పటికైనా జాగ్రత్తగా అరిగించుకోవడానికి ప్రయత్నం చేయడం. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు అంటే ఆ నదీ తీరమున మరి ఎంతమంది అయితే ఈ 12 మంది అపోస్తలు జీవవృక్షం గురించి చెప్పి ఆ మాటల వలన వారి ఆకులను స్వస్థత పొందితే, ఆకులు దీన్ని స్వస్థత పొందితే వాళ్ళ పేర్లు ఎక్కడ రాసి ఉన్నాయట? జీవగ్రంథంలో రాసి ఉన్నాయి. ఈ వాక్యము విని వాక్య ప్రకారంగా బ్రతికితే నువ్వు కూడా ఎన్నటికీ సావవు. నీకు నిత్య జీవము. నిత్య జీవం అనే ఆ మందు ఎక్కడుందంటే ఇదిగో దేవుని వాక్యంలో ఉంది. దాన్ని నెరవేర్చి చెప్తున్నాడా? ఈ నది నీరు పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలం ఏది? సంఘం, దేవాలయం. దీంట్లో ఉన్న వీధులు ఎలాంటివి? బంగారు వీధులు. ఎక్కడో ఒక ఆయన రాశాడు, చూశారు కదా, బంగారు వీధులలో తిరుగుతాడట. ప్రియా యేసురాజు నేను ఆయన ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఆయన సింహాసనం ఎక్కడుంది? మీ ముఖ దర్శనం వల్ల ఆయనను చూడండి. ఆయనను ఈ సంఘములో రాజుగా ఉన్నాడని, ఈ సంఘానికి అధిపతి అని నువ్వు చూడగలిగితే నువ్వు నడిచే వీధి బంగారుమయం. అంటే ఏ బాధలు లేకుండా ఉంటావు. ఆ జీవజల పరిశుద్ధ స్థలమే. అందుకే అన్నాడు కదా యోహాను, ఏమంటాడు? మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, వారు కూడుకునే ప్లేసే ఇది పరిశుద్ధ స్థలము. జకర్యాలో చెప్పినట్టు ఈ పరిశుద్ధ మందిరాన్ని, ఆలయాన్ని యేసుప్రభు కట్టాడు. ఎక్కడ ప్రారంభమైంది? యెరూషలేములో ప్రారంభమైంది దేవుని ఆలయం. ఆ ఆలయమే సంఘము, ఆ సంఘమే పరిశుద్ధ స్థలము. ఈ స్థలము నుంచి స్ఫటికము వంటి జీవజల నది వెళ్ళితే సకల రోగాలు బాగవుతాయి అని హెచ్కేలు ప్రవచించింది. ఇంకేమంటున్నాడు? నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు. నేను ఎప్పుడు ఈ వాక్యాన్ని చదివాను అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం నోని అనే ఒక అతను తీసుకొచ్చాడు మందు. విన్నారో లేదో ఆ పేరు, కానీ ఆ మెడిసిన్, ఆ చెట్టట నెల నెలకు కాస్తుందట. దాని పండ్ల రసాన్ని తీసి మీకు పెడుతున్నాం, మీ రోగాలు పోతాయని చెప్తున్నాడు. అమ్మా, అప్పుడు నేను బైబిల్ను పరిశీలించాను. ఎక్కడుంది ఇది నెల నెలకు కాపలు కాసేది? ఇది నిజంగా చెట్టేనా? ఈ నూనె గురించి చెప్పాడా? అవునా? దేవుని వాక్యం గురించి వాళ్ళు ఫిజికల్గా వాడుకున్నారు, కానీ ఇది ఆత్మీయ అర్థంతో కూడుకున్నది. ఈ జీవవృక్షం, దీన్ని చేత పట్టుకున్న వాళ్ళు 12 మంది, అవునా, వారి బ్రతుకు కాలం అంతయు మరి వాటి పండ్లు తిని, వాటి ఆకులు తిని, అవునా కదా, కడుపు నింపుకొని ప్రజలను క్రీస్తు వద్దకు నడిపించారు. అది మొదటి శతాబ్దములోని సంఘము. ఆ సంఘము యొక్క నెరవేర్పును ప్రకటన గ్రంథం 22లో చెప్పాడు. 22లో చెప్పింది కూడా నెరవేరింది. మరలా ప్రవచించమన్నాడంటే ఆయన కాలంలోనే, ఆయన బ్రతుకున్నప్పుడే నెరవేరింది అది. ఎందుకంటే ఆయన సంఘంలో సభ్యుడు. అవునా? ఎప్పుడైతే ఆ 3000 మందితో ప్రారంభమైనప్పుడు అపోస్తులు దాంట్లో మెంబర్స్ కదా. పేతురైనా సంఘంలో సభ్యుడే, యోహానైనా సంఘంలో సభ్యుడే, 12 మంది. అందుకని యోహాను మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను, పాలివాడనైనా, అంటే యేసు రాజ్యములో, దేవుని రాజ్యములో
నేను కూడా పాలివాడను అంటున్నాడు. అంటే దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చింది? పెంతెకోస్తునే పండగ దిన. ఆ దేవుని రాజ్యమే నూతన యెరూషలేము, జీవము గల దేవుని పట్టణము, సంఘము, నానా పేర్లతో పిలువబడింది కనుక, నెరవేరిపోయింది కనుక ప్రకటన గ్రంథంలో ఇదిగో అనగానే మీరు భయపడకండి. అదిగో ముద్ర వేస్తాడు, వస్తాడు సాతాను, చేతి మీద ఎత్తాడు, అవునా, నొసట మీద ఎత్తాడు. ఆల్రెడీ అది రేషన్ కార్డో లేకపోతే ఏదో కార్డులా ఏమున్నదట, బార్ కోడ్ ఆల్రెడీ ఒకడు వచ్చేసాడు. కంప్యూటర్ ఎవరారు ఏఐలో ఈ బొమ్మ ఏంటిది, రోబోట్. ఇదంతా సాతాను సంబంధించింది అని కథలు చెప్తున్నారు ఈరోజు. ఆల్రెడీ సాతాను ముద్ర నొసటి మీద పడ్డది, కాలు మీద పడుతుంది, చేతి మీద పడుతుంది, కాళ్ళ మీద పడుతుంది. ఎలాగా? ఎవడినో తన్ని వాని ఆస్తిని గుంజుకోవాలనుకున్నాం అనుకో, ముద్ర ఎక్కడ పడింది? మెదడులో. ఫస్ట్ నొసటిలోకి వస్తుంది. నీ ఆలోచన నెరవేర్చాలంటే కాలు నడవాలి, ఆ తర్వాత చేతికి పని చెప్పాలి కదా వాడిని చంపాలంటే. అంటే వీడి మీదనే సాతాను ముద్ర పడిపోయింది, పడిపోతుంది కదా. ఇప్పుడు కూడా ఎవడైతే రియల్ ఎస్టేట్ బిజినెస్, అవునా కదా, క్రయ విక్రయాలు చేస్తున్నాడో వాడు పాస్టర్ అయినా నువ్వు ఎవడైనా సాతాను ముద్ర పడ్డాడే. అది కనుక మీరు చదివితే గొప్ప అర్థం తాగి ఉంది దాంట్లో, తెలుసా మీకు? సంఘంలోనికి వచ్చిన తర్వాత ఇడు నా కులపోడేనా, నా ఊరోడేనా ఉన్నావు అనుకో, అయిపోయినావు. ఖచ్చితంగా నీ నొసట్లో సాతాను ముద్ర పడుతుంది. కాబట్టి ఏ భేదము లేనిది సంఘం. జాతి, మత, కుల, వర్ణ, వర్గ, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా నడిచేదే దేవుని రాజ్యం. ఈ రాజ్యంలో నుంచి జీవజల నదులు పారుతున్నాయి. ఆ నదుల యొక్క ఈ వలన ఆ వలన వాక్యం అపోస్తులు చెప్పిన బోధే కదా ఇది. నా బోధ కాదు, నీ బోధ కాదు. ఎవరి బోధ ఇది? అపోస్తుల బోధ యందును సహవాసమందును దినదినము వర్ధిల్లుచున్నారు. అదే బోధను మీకు చెప్తున్నాం కనుక అదే జీవవృక్షము, అదే జీవజల నది, అదే దాని ఆకులు, దాని పండ్లు ఇప్పుడు మనం తిని మన బతుకు బాగా చేసుకోవాలి. ఒకవేళ ఆలోచన వచ్చిందనుకో, దాన్ని వెంటనే వాక్యంలో సరి చేసుకోవాలి, కట్ చేసుకోవాలి నీ ఆలోచన. స్వార్థం అనేది ప్రతి మనిషికి చూడగానే, అవునా కదా, ఇది మనిషి తత్వం ఏంటంటే, అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జామ పండు, అవునా కదా, లేకపోతే ఏదో ఒక పండు చక్కగా కనబడుతుంది. కనబడగానే మనకేమనిపిస్తుంది? వెంటనే తినాలా. అది శరీర తత్వం, ఆ శరీర ఇచ్ఛది. కానీ మన కోరిక కలిగింది, తినాలని ఉంది, గోడ దూకి తిన్నామనుకో తన్నులు పడతాం, అవునా కదా. ఏం చేయాలి మరి? ఈ చెట్టు నాది కాదు, చెట్టు పెట్టినోడే పండు తినాలే, నేను కావాల్సి ఉంటే కొనుక్కోవాలో లేకపోతే ఇంటికి వెళ్ళి నా చెట్టు పండు నేను తినాలనే ఆలోచన వచ్చిన వాడే సాతాను ముద్రలో నుంచి బయటకు వచ్చినాడు. అర్థం చేసుకున్నారా? మారు మనసు తినాలని ఖచ్చితంగా చూడగానే అనిపిస్తుంది, కానీ ఇది నా పండు కాదు, అవునా. ఒరిజినల్ చెట్టు పెట్టినోడు తినాలనుకున్నప్పుడు కోరిక కట్ అయిపోతుంది. ఈ మనస్తత్వముతో ఈ సంఘములో, ఈ రాజ్యంలో మనం దినదినము వర్ధిల్లాలనేదే దేవుని ఉద్దేశముతో ఈ జీవవాక్యము యొక్క ఆకులను మన స్వస్థతకు ఈ సంఘములోనే మనం స్వస్థపడాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక కూడా మనకి ఆలోచనలు వస్తాయి, అప్పుడు ఆలోచనలు వస్తాయి, దాన్ని సరిచేసుకోవాలి తప్ప, అవునా కాదు. నాకేవి రావన్నావు అనుకో, అసలు నువ్వు మనిషివే కాదు, నువ్వు ఉపకారం తిన్న శరీరమే కాదు నిదానాలి. ఎందుకంటే ఒకడు అంటాడు అట్లా, ఉత్తినే చెప్తుంటారు, నా అంత పరిశుద్ధుడు అబద్ధం. కాబట్టి సత్యవాక్యానికి లోబడి సత్యాన్ని ప్రకటించి మన పాపాలను కడుక్కొని, మన రోగాలను కడుక్కొని ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ
ఏది జీవజలపు నదో అది ఎప్పటి నుంచి పారుతుందో, ఎక్కడి నుంచి పారుతుందో దాని ఆవల ఈవల ఎలా జీవవృక్షం పెరుగు